హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. నేనైతే మీకైతే ఒక మ్యాటర్ అయితే చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. మన విజయవాడ కృష్ణలంక గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. అయితే అనుకోలేదు మన ఆర్సీ స్టూడియోలో అయితే ఒక 3,000 మందికి అయితే ఫుడ్ అయితే డొనేట్ చేశారు. అలాగే మన రాజమండ్రి నుంచి కూడా ఇస్కాన్ టెంపుల్ ద్వారా కూడా 10,000 పార్సల్ అయితే ఇంకా చాలా మంది చాలా రకాలుగా పంపారు. ఫుడ్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 రోజుల నుంచి కూడా చాలా తీవ్ర వాతావరణం కూడా గురైపోయారు. వరదతో చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్క ఇల్లు కూడా మునిగిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇల్లులు ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. గృహం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ నివాసం ఏంటి? ఈ వీడియో నేను ఎవరిని ఉద్దేశించి కానీ బాధపడడానికి చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సహాయపడకపోతే ఇంకెప్పుడు సహాయపడతారు తోటి ప్రజలు? చెప్పండి. ఎందుకంటే విజయవాడనే కాదు, ప్రతి ఒక్క ఊర్లో కూడా వరదలు ఉన్నాయి. లేవని నేను అనట్లేదు. విజయవాడని చూస్తే నాకు చాలా బాధ అంటే బాధ అనిపించింది. ఎందుకంటే కేరళలో వైనాడు కూడా అలాగే కొట్టుకుపోయి